నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ముందుగా ఇవాల్టి టాప్ స్టోరీస్ చూసేద్దాం. డబుల్ ధమాకా ఇస్తున్న పవన్ కళ్యాణ్, లేట్ అయినా లేటెస్ట్ గా వస్తానంటున్న పవర్ స్టార్. లాభాలే కాదు నష్టాల్ని కూడా షేర్ చేసుకుంటున్న స్టార్లు, రెమ్యునరేషన్లు వెనక్కిచ్చేస్తూ హెల్ప్ చేస్తున్న హీరోలు. నెలకో సినిమాతో స్టార్ హీరోలు రెడీ. ఇయర్ ఎండ్ వరకు ఆడియన్స్ కి సాలిడ్ ట్రీట్. స్టార్ మూవీస్ ఎప్పుడొస్తాయా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. పెద్ద సినిమాలు రిలీజ్ లేట్ అవ్వటంతో బాగా గ్యాప్ వచ్చిన ఆడియన్స్ కి నెలకో సినిమాతో సాలిడ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. మరి ఏ హీరో ఎప్పుడు వస్తున్నారో, వీళ్ళ సినిమాలపై ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ నెల నుంచి రిలీజ్ పండగ స్టార్ట్ అయింది. కొంతకాలం నుంచి అంతగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వని స్టార్ హీరోలు ఈ నెల నుంచి వరుస పెట్టి నెలకో స్టార్ మూవీ రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. 2023లో బ్రో సినిమాతో లాస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద కనిపించిన పవన్ కళ్యాణ్ ఈసారి సాలిడ్ కమ్బ్యాక్ ఇస్తున్నారు. హరిహర వీరమల్లుతో పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ మూవీని ఈ నెల 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. 2 ఏళ్ల తర్వాత పవన్ సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో హరిహర వీరమల్లు కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. జూన్ లో పవన్ కళ్యాణ్ సాలిడ్ ఎంట్రీ ఇస్తుంటే, జూలైలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గని విజయ్ దేవరకొండ ఈసారి హిట్ టార్గెట్ గా పెట్టుకుని జూలై 4న కింగ్డమ్ మూవీతో బరిలోకి దిగుతున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ స్పైగా, సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్లో తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. సో జూలై ఎంటర్టైన్మెంట్ విజయ్ పేరు మీదే అంటున్నారు ఆడియన్స్. నెలకి ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితేనే సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ కి ఆగస్టులో వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడం డబుల్ ఫీస్ట్ అంటున్నారు. ఆగస్టు 14న ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. వార్ 2తో ఈసారి ఇటు సౌత్ అటు నార్త్ ఆడియన్స్ ని కంబైన్డ్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ ఉండడంతో ఆగస్ట్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ కి చేరబోతోంది అంటున్నారు ఫ్యాన్స్. పీరియాడిక్ యాక్షన్ మూవీ దేవర తర్వాత ఎన్టీఆర్ స్టైలిష్ యాక్షన్ తో రిలీజ్ అవుతున్న మూవీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆగస్టు 14న మరో స్టార్ హీరో రజనీకాంత్ కూడా బరిలోకి దిగుతున్నారు. లోకేష్ కనగరాజ్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ మూవీ కూడా తెలుగు ఆడియన్స్ కి మోస్ట్ వాంటెడ్ మూవీ లిస్ట్ లో యాడ్ అయింది. రజనీకాంత్ నెగటివ్ రోల్, స్టార్ క్యాస్ట్ తో పాటు లోకేష్ కనగరాజ్ క్రేజీ యాక్షన్, కూలీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అదీకాక జైలర్ తర్వాత రజనీకాంత్ అంతగా సక్సెస్ కాలేకపోవడంతో కూలీ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ డబుల్ ధమాకా ఇస్తున్నారు. ఆల్రెడీ ఈ నెలలోనే హరిహర వీరమల్లుతో ఆడియన్స్ ముందుకొస్తున్న పవన్ సెప్టెంబర్లో మరో సాలిడ్ మూవీతో థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్లో మల్టిపుల్ స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నా హాట్ ఫేవరెట్ గా ఉండేది మాత్రం పవన్ కళ్యాణే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25న మోస్ట్ అవైటింగ్ మూవీ ఓజీ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఓజీలో పవన్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ స్టైలిష్ లుక్ ని చాలా కాలంగా మిస్ అవుతున్న పవన్ ఫ్యాన్స్ కి ఓజీ సెప్టెంబర్లో ఫీస్ట్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తోంది. సెప్టెంబర్లోనే మరో స్టార్ మూవీ రిలీజ్ అవుతోంది. అది కూడా సెప్టెంబర్ 25నే. సీనియర్ హీరోల్లో బాలయ్య, బోయపాటికి ఉండే క్రేజే వేరు. ఈ క్రేజీ కాంబినేషన్లో 4వ సినిమాగా తెరకెక్కుతున్న అఖండ తాండవం ఇప్పటికే 75% షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుంది. బాలయ్య ఎంతమంది డైరెక్టర్లతో సినిమాలు చేసినా బోయపాటి కాంబినేషన్ మాత్రం ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తూనే ఉంటుంది. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తో అఖండ తాండవంపై ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఆడియన్స్. రిషబ్ శెట్టి తెలుగు స్టార్ హీరో కాకపోయినా తెలుగులో కూడా మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న సినిమా కాంతారా ప్రీక్వెల్ మూవీ. అక్టోబర్లో కాంతారానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతోంది అంటున్నారు ఆడియన్స్. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ అక్టోబర్ 2న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోందని, ఎలాంటి పోస్ట్ పోన్ లేదని టీం చెప్పడంతో అక్టోబర్లో ఎంటర్టైన్మెంట్ రిషబ్ శెట్టి పేరు మీదే అని తెలుస్తోంది. ఈ నెల నుంచి వరుసగా స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నా నవంబర్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్టార్ మూవీ కన్ఫర్మ్ చేయలేదు.
కానీ డిసెంబర్లో మాత్రం సాలిడ్ మూవీ రిలీజ్ అవుతోంది. లేట్ అయినా లేటెస్ట్ గా లిస్ట్ లో యాడ్ అయ్యారు ప్రభాస్. మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ డిసెంబర్ 5న ఇయర్ ఎండ్ మంత్ కి ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. లాస్ట్ ఇయర్ కల్కితో హిట్ అందుకున్న ప్రభాస్ ఈ ఇయర్ ని గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాజా సాబ్ తో వస్తున్నారు. ఇలా ఈ నెల నుంచి నెలకో స్టార్ మూవీతో స్టార్ హీరోలు ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. కోట్లకి కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. సినిమాకి లాభాలు వస్తే వాటిలో షేర్ కూడా తీసుకుంటున్నారు. మరి నష్టాలు వస్తే నిర్మాత పరిస్థితి ఏంటి? లాభాలు వస్తే తీసుకున్నప్పుడు నష్టాల్ని కూడా షేర్ చేసుకోవాలిగా అంటున్నారు కొంతమంది మనసున్న హీరోలు. మరి మా నిర్మాతలకి మేమున్నామంటూ రెమ్యునరేషన్లు వెనక్కిచ్చిన హీరోలెవరు? సినిమా బాగా ఆడి డబ్బులొస్తే సరే, నష్టాలొచ్చి నిర్మాత మునిగిపోతే పరిస్థితేంటి? కొంతమంది హీరోలు తమకు డబ్బులొచ్చాయా లేదా అన్నదే చూస్తారు. కానీ కొంతమంది మాత్రం నిర్మాతకి నష్టాలొస్తే ఆ నష్టాల్ని కూడా షేర్ చేసుకుంటూ బాధ్యత తీసుకుంటున్నారు. లేటెస్ట్ గా చిన్న హీరో అయిన సిద్ధు జొన్నలగడ్డ మాత్రం ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నాడు. రీసెంట్ గా ఎస్వీసీసీ ప్రొడక్షన్ లో భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన జాక్ మూవీ ఫ్లాప్ అవడంతో తన రెమ్యునరేషన్ లో సగం 4,75,00,000ని నిర్మాతకి వెనక్కిచ్చేసి లాభాల్లోనే కాదు నష్టాల్ని కూడా షేర్ చేసుకోవాలన్న మంచి మెసేజ్ ఇచ్చారు. మరి ఈ ఇంపాక్ట్ తెలుసు కదా మీద ఏమాత్రం పడుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ ఏఎం రత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లుకి కూడా అడ్వాన్స్ వెనక్కిచ్చేశారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే సినిమా 4 ఏళ్ల నుంచి డిలే అవడంతో రత్నం దగ్గర తీసుకున్న 10 కోట్ల అడ్వాన్స్ ని పవన్ కళ్యాణ్ తిరిగిచ్చేస్తున్నట్లు న్యూస్. పవన్ ఇప్పుడే కాదు, 2018లో తన 25వ సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినప్పుడు కూడా తన రెమ్యునరేషన్ తిరిగిచ్చేశాను అని స్వయంగా పవనే ఓపెన్ గా చెప్పారు. హరిహర వీరమల్లు ఫైనాన్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉండడంతో ప్రజెంట్ తన అడ్వాన్స్ ని కూడా ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో హీరో రవితేజ కూడా తన నిర్మాతల్ని సపోర్ట్ చేస్తున్నారు. లాభాలనే కాదు సినిమా ఫ్లాప్ అయినప్పుడు నష్టాల్ని కూడా షేర్ చేసుకుని బాధ్యతగా వ్యవహరించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ నిర్మాతలుగా 80 కోట్లతో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోవడంతో బాగా నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో రవితేజ తన రెమ్యునరేషన్ లో కొంత భాగమైన 4 కోట్లు నిర్మాతకి తిరిగిచ్చేశారు. హీరోకి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది కాబట్టి సినిమా నష్టాల్లో ఉన్న కొంత రెమ్యునరేషన్ తిరిగిచ్చే ఛాన్స్ ఉంది. మిస్టర్ బచ్చన్ విషయంలో హీరోతో పాటు డైరెక్టర్ కూడా తన రెమ్యునరేషన్ వెనక్కిచ్చి నిర్మాత నష్టాల్ని షేర్ చేసుకున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ చేసిన మిస్టర్ బచ్చన్ అస్సలు ఆడకపోవడంతో తన రెమ్యునరేషన్ లో 2 కోట్లు నిర్మాతకి రిటర్న్ ఇచ్చేశారు హరీష్ శంకర్. తెలుగు హీరోలే కాదు, తమిళ హీరోలు కూడా చాలా మంది నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అని ప్రూవ్ చేసుకున్నారు. మరోవైపు హీరోయిన్లు కూడా తమ అడ్వాన్స్లు, రెమ్యునరేషన్లు వెనక్కిచ్చేశారు. సౌత్ లో నిర్మాతల్ని ఓన్ చేసుకునే కల్చర్ ఎక్కువ. అందుకే తెలుగుతో పాటు తమిళ హీరోలు కూడా ప్రొడ్యూసర్లకి మేమున్నాం అంటున్నారు. రజనీకాంత్ 2002లో వచ్చిన బాబా సినిమా ఫ్లాప్ అవడంతో నిర్మాతకి రెమ్యునరేషన్ మొత్తం తిరిగిచ్చేశారు. 2 ఏళ్ల క్రితం సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మాతగా తీసిన అన్నాతై సినిమా అనుకున్నంత హిట్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు మిగిల్చడంతో డబ్బుల్ని రిటర్న్ చేశారు రజనీకాంత్. మరో తమిళ స్టార్ హీరో విక్రమ్ కూడా ఈ సంవత్సరం రిలీజ్ అయిన వీరధీర సూర సినిమా రిలీజ్ టైంలో నిర్మాతకి హెల్ప్ చేశారు. రిలీజ్ విషయంలో లీగల్ డిస్ప్యూట్ ఫేస్ చేసిన ఈ సినిమా కోసం నిర్మాత తనకు ఇవ్వాల్సిన 7 కోట్ల రూపాయల్ని తీసుకోకుండా సహాయం చేశారు. 7 కోట్లు మాఫీ చేసి రిలీజ్ టైంలో ఫైనాన్స్ హెల్ప్ చేశారు విక్రమ్. స్టార్ హీరోలు, డైరెక్టర్లే కాదు హీరోయిన్లు కూడా నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని తమ అడ్వాన్సుల్ని తిరిగిచ్చేశారు. డివోర్స్ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసిన సమంత తనతో సినిమాల కోసం అడ్వాన్సులు ఇచ్చిన అందరి ప్రొడ్యూసర్లకు ఆ అడ్వాన్స్ రిటర్న్ చేసేసింది. ఆ తర్వాత సినిమాల్ని బాగా తగ్గించిన సమంత రీసెంట్ గా శుభం సినిమాతో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ప్రొడ్యూసర్ల కష్టాలేంటో తెలిసాయంటోంది. రష్మిక కూడా మైత్రి మూవీస్ తనకిచ్చిన అడ్వాన్స్ వెనక్కిచ్చేసింది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ కోసం ఫస్ట్ రష్మికని హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. అంతేకాదు రష్మికకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాలో రష్మిక ప్లేస్ లో శ్రీలీల హీరోయిన్ గా చేయడంతో ప్రొడ్యూసర్లు ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగిచ్చేసి ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనిపించుకుంది రష్మిక. ఇలా లాభాల్లోనే కాదు నష్టాల్లో కూడా నిర్మాతల్ని పట్టించుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు కొంతమంది స్టార్లు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.